డ్రైగన్ మీద ఇట్లా రన్నింగ్లో ఉరుకుతున్నట్టుండు. ఇంకా ఈ డ్రైగన్ చూసిరా గణేశుని కాళ్ళకి ఇట్లా రౌండ్ వేసేసింది. రాక్షసుని గణేశుడు తొక్కుతున్నట్టు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ బాయ్. దోశ ఎంత అనుకుంటురా? 20 రూపాయలు జస్ట్. గణేశుడు సేమ్ నాగదేవుని కొడుతున్నట్టు ఆ టైప్ లో అయితే గణేశుడు ఉండు. ఏం చేస్తున్నావా? ఏం చేస్తలేరా? గణేశుని జోన్కి పోలేరా? ఎందుకు? ఏమి గణేశుని వీడియో వచ్చింది, ఒక బ్యాలెన్సింగ్ గణేష్ ఉంది. కలర్ అయిందా? మొత్తం అయిపోయింది కంప్లీట్. నాకు నిన్న వీడియో వచ్చింది ఒక కాల్ పైన ఉన్నది. సో గైస్ ఇగో బ్యాలెన్సింగ్ గణేష్ ఫుల్ కలర్ అయిపోయిందంట. అదేదో 3 ఫ్లాట్స్ లోనే కదా. మనం అయితే ఇప్పుడు చక్కగా 3 ఫ్లాట్స్ పోదాం జల్పల్లిలా. బ్యాలెన్సింగ్ గణేష్ మొత్తం డీటెయిల్ చెప్తా కింద రాక్షసులని దాంట్లని. వీడియో ఎండ్ దాకా చూడు, క్రేజీ ఉంటుంది. చలో ధనార్దన్ పోయి ఫస్ట్ టిఫిన్ తినేసి పోదాం మనం గణేశులను చూడనీకే. ఇంటికాడికి వెళ్ళి ధనార్దన్ వచ్చినాం అప్ప టిఫిన్ సెంటర్కి. మొత్తం గట్టి చట్నీ ఉంటుంది ఇక్కడ, మొత్తం గట్టి చట్నీ. ఇగో మన 2 బోండలు తీసుకోరు, రమేష్ భాయ్ 2 వడలు తీసుకుండు. నేను చిన్న ఉప్మా దోశ చెప్పిన. దోశ జబర్దస్త్ ఉంది మసాలాతోటి. ఉప్మా వేసి ఇస్తుంది ఆంటీ కోమాల. ఏమైందిరా? మీరు ఏడుంటారు? మళ్ళీ మా ఇల్లు ఎట్లా తెలుసురా మీకు? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ బాయ్. చలో ఇంకా పెద్ద పెద్ద డైలాగ్లు కొడుతురు. ఇంకేమైనా ఈ అన్నం చూసినా లడ్డు అన్నాను. పోతురా? ఇంటికాడ సబ్స్క్రైబర్స్ కలిసి సపోర్ట్ చేసినాం మనం. త్రిశూల్ ఆర్ట్స్ కి 9 కల కనిపిస్తుండే ఆ బ్యాలెన్సింగ్ గణేశుడు. మొత్తం పెయింట్ వర్క్ గీట్ వర్క్ అంతా అయిపోయింది. కిందికి వెళ్ళి చూస్తేనే బూస్ బాంబ్స్ వస్తాయి. ఒక లుక్లో ఉండు, చూస్తేనే మంచోడు ఫిదా అయిపోతాడు. ఆ గణేశునికి మీ ఏరియాలో తీసుకొని పోయారు అనుకో, ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ వస్తుంది. ఎందుకంటే అది బ్యాలెన్సింగ్ గణేశుడు హైదరాబాద్లో 2 అవుతున్నాయి. ఈ ఒక్క గణేశుని తీసుకొని పెట్టిరనుకో, నెక్స్ట్ ఇయర్ ఇంకోసారి క్రౌడ్ ని పిలిచే అవసరమే లేదు. ఈ గణేశుని తోటే మీకు వస్తూనే ఉంటారు ప్రతి ఇయర్ క్రౌడ్ కి. చలో పోదాం దారి. ఈ షెడ్ లో అయితే ఇది చాలా ఫేమస్ అవుతుంది. ఎందుకంటే ఒకటే కాళ్ళ మీద బ్యాలెన్సింగ్ నాట్యం ఆడుతున్న పైన అది కృష్ణుని టైప్ లా. మొత్తం కృష్ణుని బ్లూ కలర్ ఎట్లుంటది, గణేశునికి మొత్తం బ్లూ అట్లా ఉంది. కానీ గణేశుడు ఒకటే కాళ్ళ మీద, కింద పాములు చూసిరా? పాములు అయితే నా అంతనే ఉన్నాయి. పాము నోట్లోకి వెళ్ళి మంటలు వస్తున్నట్టుంటుంది భయంకరంగా. ఇంకా పాము తోక ఏమో గణేశుడు ఒక చేతిలో పట్టుకుంటాడు. సో దీని వెనకాలది అదే కాన్సెప్ట్ తోటి ఉంది. కానీ వెనకాల ఒకటే పాము తలకాయ వస్తుంది. సో ఇది చూడు, రాక్షసుని గణేశుడు తొక్కుతున్నట్టు కాన్సెప్ట్ లా గణేశుడు అయితే ఉంది. కానీ గణేశుని పంచగించ ఏం కట్టలేదు. సో కనిపిస్తుంది కదా మీకు. ఇక ఈ గణేశుని కాళ్ళు, రాక్షసుడు కింద. మీకు దీని వెనకాల గణేశుని చూపిస్తా, హైరాన్ అయిపోతారు. ఎందుకంటే అంతా మంచిగా ఉంది, అంతా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇలా కాన్సెప్ట్ త్రిశూల్ ఆర్ట్స్ లా మంచిగా వచ్చింది ఈసారి. ఫినిషింగ్ మొత్తం గణేశునికి పామ్ గేమ్ అంతా కలరింగ్ అయిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ బ్యాలెన్సింగ్ టైపే ఉంటాయి ఎక్కువ. చూసిరా గణేశుని ఇది పామ్ది తోక అయితే ఈ చేతిలో పట్టుకుండు. పైన గణేశుని పైన పామ్ పడగ తీసింది. పైన కనిపిస్తుందా మీకు? గణేశుని పైన పామ్ నోరు వచ్చింది ఒక మనిషి లాగా పామ్ కి. గణేశుడు చూసి ఎట్లుంది గాయస్, 6 హ్యాండ్స్ తోటి ఖాళీ ఇస్తే పంచ్ అయిపోవాలి మనం. అంత ఫిష్ లో ఉండు గణేశుడు. మీకు ఇంకొక కాన్సెప్ట్ చూపిస్తా, ఇది చూడురి. నాగదేవుడిని గణేశుడు, ఇది కాన్సెప్ట్ అయితే నాకు తెలియదు, మీరు చూసి అయితే తెలుసుకోరి. కింద మొత్తం నాగపాముల పడగలు తీసింది. ఇక్కడ నాగదేవుడు, గణేశుడు సేమ్ నాగదేవుడిని కొడుతున్నట్టు ఆ టైప్ లో అయితే గణేశుడు ఉండు. కిరాక్ అంటే కిరాక్ ఉంది గణేశుడు నెక్స్ట్ లెవెల్. అసలు నాగదేవుని గణేశుడు ఎందుకు కొడుతుండు, కింద నాగ పడగలు ఎందుకు వచ్చినాయి, ఒక్కొక్క గణేశుడు యూనిక్ ఉన్నాయి. యూనిక్ అంటే యూనిక్ లా వేరే కాన్సెప్ట్ ఉంది మొత్తం త్రిశూల్ ఆర్ట్స్ లా.
ఇప్పుడు చూపిస్తాం మీకు బ్యాలెన్సింగ్ గణేశుడు మొత్తం డీటెయిల్గా కంప్లీట్ వరకు చూస్తేనే ఖుషి అయిపోవాలి. బ్యాలెన్సింగ్ గణేశుడు నచ్చితే లైక్ చేసుకోరి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా ఏడేడ పోయి వీడియోలు తీయాలో కామెంట్ చేయాలి. అక్క బ్యాలెన్సింగ్ గణేశుడి దగ్గరకు వచ్చిన గాయస్ అన్ని గణేశులు చూపెట్టిన గాయ యూనిక్వి. ఇది చూడు రాక్షసుడు గణేశుని కొడుతున్నట్టు ఆ టైప్లా. ఇగో ఇక్కడ గణేశుడు రాక్షసుని కొట్టిండు బి. అవో రక్తం అయిపోయింది రాక్షసుడు. ఈడొక రాక్షసుడు కిందికి వెళ్ళి బాణం ఇడుస్తుండు గణేశునికి రాక్షసుడు. సో ఇది బి అదే కాన్సెప్ట్ లో ఉంది మొత్తం. గణేశుని చూపిస్తా చూడు, ఈడ మంటల పైన బ్యాలెన్సింగ్ అవుతుండు గణేశుడు ఒకటే కాలు మీద ఇట్లా. ఇంకా ఇగో ఇట్లా గిచ్చెనల్ ఇంకా తీయలేరు, తీసే కానీ ఇంకా కంప్లీట్ చూపిస్తుండే. ఈ నగలు అయితే నిన్ననే వేసిర్రు నా కండ్ల ముంగల. బ్యాలెన్సింగ్ ఎట్లా అయితే ఉంటుంది, ఒక 60% అయితే మన మీద పడుతున్నట్టు, 60% మన మీద పడుతున్నట్టు. ఇంకొకటి కుందన్ వర్క్స్ తోటి కోమ వేసిర్రు, కానీ ఆ గిచ్చెనల్ ఎందుకు తీయలేరు అంటే ఇంకా ఈ గీతలకు కుందన్ వర్క్స్ చేయాలి. ఇంకొక డ్రైగన్ గణేశన్ చూపిస్తా, ఖుషి అవుతారు. డ్రైగన్ గణేశన్ ఈ షేడ్ లో డ్రైగన్ నోట్లకి వెళ్ళి మంటలు వస్తాయి. డ్రైగన్ మీదనే గణేశుడు గాలిలో పోతున్నట్టు ఆ టైప్ లా. ఇగో ఇదే డ్రైగన్ అన్నమాట. సేమ్ కలర్ అయితే దూరంకి వెళ్ళి చూస్తే ఈ గణేశుని దూరంకి వెళ్ళి చూస్తే ఆ డ్రైగన్ ని చూసి భయపడిపోతారు. అంత క్రేజీ ఉంది ఈ గణేశుని కాన్సెప్ట్. గణేశుడు డ్రైగన్ మీద ఇట్లా రన్నింగ్ లో ఉరుకుతున్నట్టుండు. ఇంకా ఈ డ్రైగన్ చూసిరా గణేశుని కాళ్ళకి ఇట్లా రౌండ్ వేసేసింది, ఎందుకంటే గణేశుడు ఉరకకుండా. ఇంకా వీటికెళ్ళి నోట్లకి వెళ్ళి మంటలు వస్తాయేమో, ఇంకా మంటల కాన్సెప్ట్ ఇంకా రాలే. ఈ లాస్ట్ ఒక గణేశుడు ఉండు, ఆ గణేశుని చూపెట్టినాక వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. చూపిస్తున్నా ఇది మీకు ఇప్పుడు చూపిస్తున్నది రెండోసారి అనుకుంటా. ఇగో ముసలి నారా ఇది. ఈ ముసలి చూసిరా, ముసలి నోట్ల హనుమంతుని పైన కృష్ణుడు. ఇది ముసలి మొత్తం ఇట్లా వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ వెనకాల తోక. ఆ తోక పైన గణేశుడు వచ్చింది కృష్ణుని రూపంలో. ఇక్కడ హనుమంతుడు. ఇట్లాంటి కాన్సెప్ట్ ఇంకా ఒక దగ్గరనే అవుతుంది, అదే మనది నాగుల్లా మ్యాడ్ ఆర్ట్స్ లా ఒకటి ఇక్కడ అవుతుంది. సో ఇది బి మస్తు ఉంది గాయస్. ఏనుగు గాలిలో పోతుంది, ఏనుగు మీద గణేశుడు రాముని టైప్లో బాణం విడుస్తుండు. ఇంకొకటి కొత్త కాన్సెప్ట్, ఇది కోమలా ఉంది. ఇగో చూసుకొని గణేశుడు ఏనుగు మొత్తం వైట్ కలర్లో ఉంది, పైన గణేశుడు ఇగో రాముడి రూపంలో బాణం విడుస్తుండు గాయస్. ఇక మొత్తం వేరే కాన్సెప్ట్లతోటి గణేశులు. సో గాయస్ గణేశులను చూసి ఇప్పుడైతే మేము ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయి ఫోన్ కొడతాం, ఓకేనా.